అన్నిటికంటే 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ఇస్తున్నాం. ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని. ఈ 2 సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు. ఈ ఎన్నికల్లో కూడా మీరు చూసినారు, స్వేచ్ఛగా ప్రజలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ మద్దతుతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరు. ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము, ప్రభుత్వము, పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినాం. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడం కానీ, లేకపోతే మా హోదాలను అడ్డుపెట్టుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో, లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన 7వ గ్యారెంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినాము. దాంతో స్వేచ్ఛతో కూడుకున్న ప్రజాస్వామికబద్ధమైన ఎన్నికల్ని నిర్వహించి ప్రజల చేత మన్ననలు పొంది ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వెళ్తున్నాము. ఏ రోజు కూడా ఓడినప్పుడు కుంగిపోవడము, గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం, గెలిస్తే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కడం లాంటి వ్యవహారాలలో మేమెప్పుడూ భాగస్వాములం కాలేదు. వీటన్నిటికీ దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా చెరువగా ఉండి సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈనాటి ఫలితాలు మా బాధ్యతను మరింతగా పెంచినాయి. ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు అందించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరుగార్చి పేరు మార్చడమే కాకుండా విధానాలను మార్చడం ద్వారా పేదలకి పథకాన్ని అందకుండా చెయ్యాలన్న కక్ష, కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రంలో సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కక్షతో కూడిన అక్రమ కేసులు పెట్టడం, కోర్టులు చీవాట్లు పెట్టినా కూడా మారకపోవడాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రజాస్వామికబద్ధమైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన బలంగా నిలబడ్డారు. ఈ స్ఫూర్తి కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాము, బాధ్యతతో పనిచేస్తాము. ఎదిగినా కొద్దిగా ఒదగాలి అని పెద్దలు ఏదైతే సూచన చేసిండ్రో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగానే ముందుకు వెళ్తాము. ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి ఎందుకు ఆ బతుకు నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే. ఎందుకు ఆ బతుకు? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు అక్కడికి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీగారు. ఏదో కడియం అంటే కమిట్మెంట్, క్యారెక్టరా కాకరకాయన ఆయన చెప్తున్నాడు. నేను చూస్తున్నా, ఆడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్. కమిట్మెంట్ అంటే ఏం కమిట్మెంట్? ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నావా అంటే అతి తెలివి. యా పార్టీలు ఉండాలో ఆ పార్టీలనే ఉన్నాడు. ఎట్లుంటుందంటే ఇప్పుడు మీ కొడుకో బిడ్డనే ఉంటారు. ఇంటికి రాలేదు, ఆలస్యమైంది, లేటుగా అవుతుంది, రాత్రి 9 అవుతుంది, 10 అవుతుంది, సలిపూట, ఏడున్నాడు రా పిల్లగాడని నువ్వు ఫోన్ చేస్తావు అనుకో. ఏడున్నారా కొడుక అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నా అన్నాడు అనుకో. ఏమనిపిస్తుంది? దౌడమికలు ఒకటి తప్పబుద్ధి కాదు. ఒక గట్లే ఉన్నది కత్తియాల మన పాటలకి వెళ్ళి పోయిన వాళ్ళు. ఇలా నకరాలు కాకపోతే నాకు అర్థం కాదు. ఓ రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్ల డైలాగులు కొడతాడు. ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకినా అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు. మాకు తెలియదా? నీకు తెలియదా? మనోళ్ళు ఏమనుకున్నారు? మీ ఆలేరులో భువనగిరిలో కూడా ఏమనుకుర్రు అంటే నేను చెప్తాగా రావు ఏమనుకుర్రు మీరు కూడా వాస్తవానికి ఆలేరు వాళ్ళు భువనగిరిలు కూడా పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతుందేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకురా లేదా? అంతేనా? అనుకొని ఏం చేసారు మీరు? ఇంట్లో అన్నారు, ఆయనతో మొదటికి మోసం వచ్చి. మరి ఇక్కడ శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే? నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం. ఇక చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు. ఒక గది జరిగింది. నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్నది తప్ప కోపం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే బయటికేదో మాట్లాడతారు కానీ
తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే 2001లో ఈ జిల్లా గులాబీ జెండా ఎగిరితేనే కదా వచ్చింది. కేసీఆర్ పార్టీ పెడితేనే టీఆర్ఎస్ పుట్టింది. టీఆర్ఎస్ పుడితేనే 13 ఏళ్లు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ, టీ బీజేపీ, టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా. అందుకే అల్లకు కూడా ఎరికే మనసులా, మహేష్ గౌడ్కి ఎరికే, రామచంద్రరావుకి ఎరికే. అందుకే బయటికేదో మాట్లాడతారు కానీ ఆడనో ఇన్నో మళ్ళీ మేము కలిసినప్పుడు పెద్ద ఆయన బాగున్నాడా అన్న, ఎట్లున్నాడన్నా అని మంచిగానే మాట్లాడతాం. ఎందుకు చెప్తున్నా అంటే మనము వాస్తవం ఎక్కడ చెడగొట్టుకున్నామంటే, నిజానికి ఈ మాట ఒప్పుకోవాలి, మనం కూడా 10 ఏళ్లు ప్రభుత్వం నడిపినాం. కానీ పార్టీ కార్యకర్తలు, కమిటీలు పార్టీని బలోపేతం చేసే విషయం కొద్దిగా పక్కకు పెట్టినాం, కొత్త తప్పు చేసినాం. ఇది వాస్తవం. అందుకే ఇప్పుడు సునీతకు వచ్చిన